షాపులకు వెళ్తున్నారా? అయితే బిగ్ బాంబ్ మీ ముందు రెడీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సిద్ధంగా ఉండండి, ఎందుకంటే బంగారం తన లవర్స్కి బిగ్ షాక్ ఇచ్చింది. ఇంకోసారి భగ్గుమంది బంగారం ధర ఈసారి ఏకంగా 2 లక్షలకు చెరువులో పసిడి పరుగులు పెడుతోంది. ఒక్కసారిగా 1,67,000కు చేరిందంటే అర్థం చేసుకోవచ్చు. బంగారం 24 క్యారెట్ల తులం బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా 1,67,580 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,85,850 రూపాయలుగా ఉంది. ఒక్కరోజు ఏకంగా 10,000 రూపాయల వెండి పెరిగింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కిలో వెండి ధర 2.90 లక్షల నుంచి 3 లక్షలకు చేరువైంది. యుద్ధం కారణంగా భారీగా గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. బంగారం కావచ్చు, వెండి ధరలు కావచ్చు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉందా? మార్కెట్ అంచనాలు అయితే మాత్రం అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కారణం ఏంటి? ఇక్కడ సింపుల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే సాధారణంగా సెన్సెక్స్ అయినా నిఫ్టీ అయినా, అంటే ఈ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే మార్కెట్స్ అన్నీ కుదేలవుతున్నాయి. రక్తం ఓడుతోంది, ఏకంగా బ్లడ్ బాత్ అంటూ అనుకుంటాం కదా, అంటే రక్తం ఓడుతోంది. సూచీలన్నీ దిగువ సూచిస్తున్న పరిస్థితి ఉన్నాయి. సో స్టాక్ మార్కెట్స్ అన్నీ పూర్తిగా విలువలాడుతున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ అందరికీ స్వర్గధామంలా కనిపించేది, ఇన్వెస్టర్స్ అందరికీ ఒక హెవెన్లా కనిపించేది బంగారం మాత్రమే. సో ఎప్పుడైతే బంగారం ధరలు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో దాని తర్వాత పరిస్థితి మారిపోతూ ఉంటుంది. ఎందుకని? ఒక్కసారిగా హైక్కి చేరుకున్న తర్వాత, ఒక్కసారిగా బంగారం పీక్స్కి చేరుకున్న తర్వాత రేట్ అప్పుడు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒక్కసారిగా కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. బంగారం పెరిగే సందర్భం గురించి మాట్లాడుకుంటే పెరగడానికి కారణం అంటే ఒకటి, ఎప్పుడైతే మార్కెట్స్ డౌన్ఫాల్ అవుతూ ఉంటాయో ఇన్వెస్టర్స్ ఏకంగా కోటాను కోట్లు, మనం నేను మాట్లాడుకోవడం జరిగింది, సుమారుగా 30 కోట్లు నష్టపోయారంటూ మాట్లాడుకునే సందర్భం ఉంది. సో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైతే మార్కెట్ రక్తమోడుతూ ఉంటుందో ఇంకా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే డౌన్ఫాల్ ఎక్కువగా ఉంటూ ఉంటుందో అండ్ ఇన్వెస్టర్స్ అందరికీ సేఫెస్ట్ హెవెన్గా, సేఫ్ ప్లేస్గా కనిపించేది బంగారం లేకపోతే వెండి, మెటల్స్. అండ్ బంగారం, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఈ రెండు పెరగడానికి ఇది ప్రధాన కారణం. ఒకవేళ ట్రంప్ తన బుద్ధి మార్చుకున్నా లేకపోతే తన బుర్రలో ఏదో ఒక ఉరుడు పరిగెట్టో ఏదో ఒక తమాషా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. సో అటువంటివి కాకుండా ఒక కాంక్రీట్ సొల్యూషన్ డెసిషన్ తీసుకుంటే కనుక, ఒక కాంక్రీట్ సొల్యూషన్ దిశగా ఒక డెసిషన్ తీసుకుంటే కనుక అప్పుడు ఇవి స్థిమితపడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ బంగారం ధర దిగి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. కారణం ఏంటంటే మార్కెట్లో స్టెబిలిటీ, ఇన్స్టెబిలిటీ అనేది ఉంటూ ఉంటుంది. ఆ వాలటైల్ సిచ్యువేషన్ అనేది ఇంకా ఉంటూ ఉంటుంది. మార్కెట్స్ ఒకసారి సెట్ అయిన తర్వాత, ఒక కొలిక్కి వచ్చిన తర్వాత బహుశా అప్పుడు కాస్త కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా వస్తే 1,50,000 వరకు రావచ్చు. ఎందుకంటే మనం చూసా లాస్ట్ టైం 1,90,000 వరకు వెళ్ళిపోయింది, కానీ ఆ తర్వాత పడింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటోంది, మళ్ళీ పెరుగుతోంది. అండ్ ఈ రోజు రేపట్లో ఏమైనా కీలకమైన డెసిషన్ వస్తే కనుక దాన్ మళ్ళీ మెటల్ కాస్త దిగే అవకాశం ఉంది. ఎందుకంటే రిమెంబర్, ఇప్పుడు కనుక పెట్రోల్ డీజిల్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భం. ఎనర్జీ క్రైసిస్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎనర్జీ వైపు మోల్డ్ అయ్యే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రష్యా ఆయిల్ మీద మాత్రమే డిపెండ్ అయిన పరిస్థితి. ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయితే కనుక మళ్ళీ ఇన్వెస్టర్స్ అందరూ అటువైపు వెళితే అప్పుడు బంగారం మీద ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే డాలర్ వైపు వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఈ వాలటైల్ సిచ్యువేషన్లో ఫ్లక్చువేషన్ గురించి, కరెక్షన్ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్గా శిల్ప ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మరింత సమాచారం అందించేందుకు శిల్ప వీటిని ట్రాక్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం గోల్డ్ బయర్స్ ఏమంటున్నారు, అలాగే దాంతోపాటు గోల్డ్ ఇన్వెస్టర్స్ ఏమంటున్నారు, గోల్డ్ షాప్ కీపర్స్ ఏమంటున్నారు, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. శిల్ప, ప్రెసెంట్ బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా బంగారం కొట్లు, ఎందుకంటే బంగారం షాప్కి చాలామంది వెళ్తూ ఉంటారు. సో బంగారం షాప్స్లో కావచ్చు, లేకపోతే ఇన్వెస్టర్స్గా మాట్లాడుకునే వాళ్ళ అభిప్రాయం ఏంటి? రైట్, నిన్నటి వరకు కొంచెం తగ్గుముఖం పడిన బంగారం ధరలు ఈ రోజు మరోసారి ఆకాశానికి అంటాయి. ప్రధానంగా ఈ కారణాల వల్ల ఒకవైపు అక్కడ అంతర్జాతీయ మార్కెట్లో ఒకవైపు దీని ప్రభావంతోనే ఒకవైపుగా గోల్డ్ పైన పడింది. దీంతో ఒక్కసారిగా ఇటు దేశ మార్కెట్ పైన ఎఫెక్ట్ పడడంతో ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగాయి. ఏకంగా ఈ రోజు ఒక్కరోజే 10,000 బంగారం ధరలు పెరిగాయి. దీంతో 2 లక్షలకు చేరి ఇప్పటికే 1,70,000కు రీచ్ అయింది. ఇప్పుడు 24 క్యారెట్ల బంగారం ధర. మరి కొన్ని రోజులు ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభావాలు ఇలానే సిచ్యువేషన్ ఇలానే కొనసాగితే ఖచ్చితంగా 2 లక్షలకు త్వరగా చేరుకునేందుకు కూడా అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు యుద్ధ కారణాల వల్ల
చాలా మంది బయర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎక్కువగా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తే చాలా వరకు కూడా సురక్షితం, ఎటుపోదంటూ కూడా చాలా మంది భావిస్తుంటారు. దీంతో ఒక్కసారిగా దీనిపైన ఇన్వెస్ట్ చేయడంతో ఒక్కసారిగా బంగారం ధరలన్నీ కూడా పతనమయ్యాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్ ఉన్నటువంటి అక్కడ కొనసాగుతున్న అనిశ్చితి కావచ్చు, మొత్తం దేశీయ మార్కెట్ పై పెరగడంతో ఒక్కసారిగా పెరిగాయి. ఈ రోజు బంగారం 24 క్యారెట్స్ బంగారం ధర 1,67,000 ₹67,580 ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర 1,42,000 ఉన్నది. ఈ విధంగా ఇంకోవైపు వెండి ధరలు కూడా ఈ మధ్య కాలంలో ఒక్కసారిగా పెరుగుతూ ఉన్నాయి. గతం చాలా వరకు కూడా తక్కువగా ఉంది, కానీ ఇటు గోల్డ్ తో పాటు సిల్వర్ రేట్లు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇటు ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా ఎక్కువగా ఉండడంతో దీని రేట్ అనేది కొనసాగుతుంది. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వారు వల్లనే దీని సిచ్యువేషన్ ఫ్లక్చుయేట్ అయితే అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కారణంగా చాలా మంది కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒక్కసారిగా దేశీయ మార్కెట్ పైన ప్రభావం పడడంతో ఒక్కసారిగా బంగారం ధరలు అనేవి పెరుగుతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక్క రోజులోనే తులం బంగారం పైన దాదాపు 15,000 వరకు కూడా పెరిగి రికార్డు సృష్టించి అనంతరం క్రమంగా తగ్గుతూ ఒకవైపు వచ్చాయి. కానీ ఎప్పుడైతే యుద్ధం మొదలైందో మరోసారి ఫ్లక్చువేషన్స్ అనేవి మొదలయ్యి ఇంకోసారి 2 లక్షలు చేస్తే కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఒకవైపు గోల్డ్ అనలిస్టులు అయితే చెప్తున్నారు. ఇంకోవైపు ఇటు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో చాలా మంది కూడా గోల్డ్ వెళ్తున్నారు. ఇంటి దగ్గర చూసి వెళ్తే ఒకే రేట్ ఉంది, బంగారం షాప్ కి వెళ్ళి చూస్తే ఎందుకంటే గంటల వ్యవధిలోనే ఈ బంగారం రేట్లు అనేది ఫ్లక్చువేట్ అవడంతో ఇటు మధ్యతరగతి వాళ్ళపైన చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్లకు లాంగ్ టర్మ్ లో చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇటు పెళ్లిళ్ళ సీజన్ కావచ్చు, ఇప్పుడు ఎవరైతే కొంటారో వాళ్ళపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. తులం బంగారం పైన దాదాపు 10 నుండి 12,000 వరకు పెరగటంతో ఎక్కువ దాదాపు 10 తులాలు కొన్నా కూడా వాళ్ళపైన లక్షల రూపాయలు వాళ్ళకు డిఫరెన్స్ రేట్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ యుద్ధాల కారణాలు ఇంకా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ఈ రేట్లు పెరగడంతో వీటి కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా బంగారం కొనాలి అనుకుంటే ఏదైతే ఇటు కొంచెం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు మొత్తం కూడా చేతిలోకి వచ్చాక తర్వాత చూడాలంటే ఎవరైతే కంపల్సరీ ఇప్పుడు పెళ్లిలో సీజన్స్ కావచ్చు కొంతమంది ఖచ్చితంగా కొనాలనుకుంటే వారు అవసరం ఉంటే ఇప్పుడు కొనాలి, లేదంటే అందులో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో కొన్ని రోజులు ఆగి ఇన్వెస్ట్ చేయాలంటూ కూడా ఒకవైపు అయితే సూచిస్తున్నారు. ఓకే, సో ఎవరో ఇప్పుడు కామెంట్ చేయడం జరిగింది, ఇది ఓన్లీ 1,60,000 అని చెప్పి. లెట్ మీ కరెక్ట్ దెమ్, అది 1,60,000 అండి. ఆ రేట్స్ గురించి మాట్లాడుకుంటే 3% మీకు జిఎస్టీ ఉంటుంది కదా, దాన్ని మినహాయిస్తాయి. ఒక్కసారి 3% జిఎస్టీని యాడ్ చేయండి. ఎందుకంటే మీరు బంగారం షాప్లోకి వెళ్ళాలని జిఎస్టీ లేకుండా వాళ్ళు ఇవ్వరు కదా, జిఎస్టీ లేకుండా వాళ్ళు మాట్లాడరు కదా. అండ్ అది నేను అంటోంది ఈ డేటా మళ్ళీ అఫీషియల్ డేటా మీరు అన్నది కరెక్టే. 1,60,000 అనేది 3% జిఎస్టీని మినహాయిస్తాయి. కానీ 3% జిఎస్టీని కూడా కలిపి దాంతోపాటు ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి కదా, ఒకసారి వాటిని కలిపి చూడండి అండ్ యూ గెట్ ఎగ్జాక్ట్లీ అమౌంట్ అనేది. సో ఈరోజు గోల్డ్ రేట్ ఇప్పుడు మాట్లాడుకుంటే మీరు అంటే 1,60,000 అనేది అది కేవలం 3% జిఎస్టీని మినహాయించి అండ్ 3% జిఎస్టీని కూడా ఒకసారి కలిపి చూడండి, యూ విల్ గెట్ ద అమౌంట్ అనేది మీకు క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. సో ఇంకా ఈ రేట్లు పెరిగే అవకాశం ఉందంటే క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శిల్ప ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నందుకు. మొత్తంగా అయితే మాత్రం బంగారం ఇంకా భగభగలు కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. మార్కెట్ నెత్తురుడ్డం, ఇటు సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, స్టాక్ మార్కెట్స్ ఆ సూచీలన్నీ కిందకు చూస్తూ ఉండడంతో ప్రజెంట్ బంగారం వైపు ఇన్వెస్టర్స్ మొగ్గు చూపుతున్నారా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఇది ఇంకొన్ని రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది. మరి ముఖ్యంగా యుద్ధం కనుక కంటిన్యూ కాకూడదని, యుద్ధం త్వరగా ఆగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితమైన అవకాశం కాదు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, దాంతోపాటు మాట్లాడుకునే సందర్భంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. మనం వాడుకునే గ్యాస్ బండ గుద్దుబండ కాబోతుంది అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. బట్ అవుతుందా లేదా, లేకపోతే ఏం జరగచ్చు, ప్రభుత్వం ఎటువంటి ఆల్టర్నేటివ్స్ని ప్లాన్ చేస్తోంది, ఇప్పటికే దానికి సంబంధించి డైరెక్షన్స్ని, అడ్వైజరీస్ని జారీ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిగా మనం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీ ఒపీనియన్ ఏంటి ఒక్కసారి మీరు మీ కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి.